హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఈరోజు మనం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 గురించి, ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి, ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గురించి ఈరోజు మన వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. పుష్ప 2 ఈ సినిమాకి ఎందుకు అంత క్రేజ్? పుష్ప 2 కోసం ఇండియా మొత్తం ఎందుకు వెయిట్ చేస్తుంది? అంత స్టఫ్ ఏముంది ఈ సినిమాలో? పుష్ప పార్ట్ 1 సౌత్ ఇండియాలో జస్ట్ యావరేజ్ మూవీ. అలాంటి ఈ మూవీ సీక్వెల్ కోసం 165 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సినిమాకి? అసలు ఇండియా మొత్తం ఈ సినిమా గురించే వెయిట్ చేసే అంతలా ఏముంది ఈ సినిమాలో, అంత కంటెంట్ ఏముంది అనేది ఇప్పుడు మన వీడియోలో ఒకసారి చూద్దాం. ఇక పుష్ప 2 మూవీకి ఇంత క్రేజ్ రావడానికి నాకు మెయిన్గా 4 కారణాలు అయితే కనపడ్డాయి. అవేంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. నెంబర్ 4, పుష్పకి నార్త్ బెల్ట్లో ఉన్న క్రేజ్. ఎందుకంటే పుష్ప నార్త్ బెల్ట్లో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆ సినిమా చేసిన సందడి మామూలుగా లేదు. అక్కడ నార్త్ ఇండియా మొత్తం పుష్పగాడి మేనియాలో ఊగిపోయారు. ఎక్కడ చూసినా పుష్ప మేనియా. పుష్ప సాంగ్స్, పుష్ప యాటిట్యూడ్ వాళ్ళకి బాగా పట్టేసింది. ఎంతలా అంటే ఏకంగా నేషనల్ అవార్డు కట్టబెట్టే అంత నచ్చింది వాళ్ళకి మన పుష్ప. ఇక పుష్పరాజుగా బన్నీ చేసిన ఆడావిడికి దాసోహం అయిపోయారు. ఇక పుష్ప 1 రిలీజ్ టైంలో మన దగ్గర ఒక మోస్తారుగా కలెక్షన్లు సాధించిన పుష్పగాడు అక్కడ మాత్రం బాహుబలి రేంజ్లో నచ్చేశాడు నార్త్ వాళ్ళకి. ఇది ఈ పుష్పగాడి రూల్కి తిరుగు లేకుండా చేసి ఇప్పుడు ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి ఒక రీజన్ అయిందని చెప్పొచ్చు. ఇక నెంబర్ 3, పుష్ప కోసం దేవిశ్రీ కంపోజ్ చేసిన సాంగ్స్. అవి ఇండియా మొత్తం ఎంత షేక్ చేశాయో అందరికీ తెలిసిందే. హే బిడ్డ, ఇది నా అడ్డ, శ్రీవల్లి, దాక్కో దాక్కో మేక, ఇవన్నీ చాట్ బాస్టర్స్ అయ్యి ఇప్పటికీ మన ప్లేలిస్ట్ని రూల్ చేస్తుంటే ఇక ఊ అంటావా మామ అయితే టోటల్ ఇండియానే అల్లాడించింది. ఏ పార్టీ జరిగినా, ఏ గ్యాదరింగ్ జరిగినా ఈ సాంగ్ ఉండాల్సిందే. నార్త్ వాళ్ళు అయితే ఈ సాంగ్కి బానిసలు అయిపోయారని చెప్పొచ్చు. సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బీజిఎం కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఓటీటీకి వచ్చాక బీజిఎం కూడా చాలా మంచి రికగ్నైజేషన్ తీసుకుంది. మెయిన్గా ఆ క్లైమాక్స్లో వచ్చే ఆ స్లోగన్ అదైతే మంచి అటెన్షన్ తీసుకుంది ఆడియన్స్ నుంచి. ఇప్పుడు ఈ పార్ట్ 2 కోసం బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇన్స్టెంట్గా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మంచి చాట్ బాస్టర్స్ అయ్యి ఈ మూవీ మీద ఉన్న అంచనాలు పెంచేశాయి. ఇక ఈ పుష్ప 2 నుంచి వచ్చిన గంగమ్మ తల్లి జాతర టీజర్ గురించి సపరేట్గా మాట్లాడతాను నేను. నెంబర్ 2, సుకుమార్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. సుకుమార్ మూవీస్లో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలానే సుకుమార్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. రంగస్థలం చిట్టిబాబు కానీ, వన్నేనొక్కనే నుంచి గౌతమ్, నానక ప్రేమతో అభిరామ్, ఇలా వీటన్నిటిలోకి మ్యాసియస్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేశాడు పుష్ప కోసం. ఇక ఈ మూవీలో పుష్ప క్యారెక్టర్ కానీ, పుష్ప క్యారెక్టర్కి సంబంధించిన క్యారెక్టరైజేషన్ కానీ, ఆ క్యారెక్టర్లో ఉండే యాటిట్యూడ్ కానీ ఒక ఊపేసిందనే చెప్పాలి నార్త్ వాళ్ళంతా. మన దగ్గర కూడా పుష్ప క్యారెక్టర్ యాటిట్యూడ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప క్యారెక్టర్ కోసం ఇది నా కాలే, అది నా కాలే, నా కాలు మీద నా కాలు వేసుకున్నా, నీ ఓనర్ కాలు మీద ఏమన్నా కాలేసానా ఏంది అని సుకుమార్ రాసిన డైలాగ్ అయితే ఆ ఒక్క డైలాగ్తోనే పుష్ప క్యారెక్టర్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటని క్లియర్గా అర్థమయ్యేలా చెప్పింది. ఇక తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన మ్యానరిజం అయితే ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. ఇప్పటికీ మన డే బై డే డైలీ లైఫ్లో ఎవరో ఒకరు ఆ మేనేజర్ని ఇమిటేట్ చేస్తూనే ఉంటారు. దీనికి తోడు సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే ఈ మూవీని స్పెషల్గా నిలబెట్టాయి. ఇక ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి, ఇండియా మొత్తం షేక్ చేయడానికి ఒకటే ఒక్క మెయిన్ రీజన్ అల్లు అర్జున్. ఆ క్యారెక్టర్లో, పుష్పరాజ్ క్యారెక్టర్లో బాయ్ చేసిన పర్ఫార్మెన్స్ ఎప్పటికీ మర్చిపోలేము. ఆ యాటిట్యూడ్, ఆ డైలాగ్ డెలివరీ ఆ క్యారెక్టర్ని అందరికీ నచ్చేలా చేసింది. అల్లు అర్జున్ తగ్గేదేలే అని ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఆ యాటిట్యూడ్ ఒక లెక్కలో ఉంటుంది. ఇక ఆ మూవీలో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ కానీ, వార్నింగ్ సీన్స్ కానీ ప్రతి దాంట్లో పుష్పరాజే కనపడతాడు కానీ ఎక్కడ అల్లు అర్జున్ కనిపించడు. ఆ రేంజ్లో రిలేటబిలిటీ తీసుకొచ్చాడు ఆ క్యారెక్టర్కి. ఇక తన పర్ఫార్మెన్స్తో ఈ పుష్పరాజ్ క్యారెక్టర్ని మోస్ట్ లైకబుల్ క్యారెక్టర్గా మార్చేశాడు. ఇక ఈ క్యారెక్టర్లో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఎంతోమందికి డ్రీమ్గా మిగిలిపోయిన నేషనల్ అవార్డు కూడా సాధించాడు మన పుష్పరాజ్.
పుష్పరాజ్ ఈ మూవీలో క్యారెక్టర్ కోసం బన్నీ చూపించిన డెడికేషన్ అలాంటిది. సాంగ్స్లో కూడా ఆ గోడ అలానే పైకి పెట్టుకొని ఎక్కడ క్యారెక్టర్ అథెంటిక్ ఆర్క్ మిస్ అవ్వకుండా పర్ఫామ్ చేశాడు. చూసారా, అంత హార్డ్ వర్క్ చేశాడు కాబట్టే నేషనల్ అవార్డు గెలిచాడు. ఇవన్నీ కలిపి పుష్ప 2 కోసం ఇండియా మొత్తం వెయిట్ చేసేలా చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, పుష్ప 2 కోసం వాళ్ళు బయటికి తీసుకొచ్చిన గంగమ్మ తల్లి టీజర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. ఆ ఒక్క చిన్న టీజర్తోనే మూవీ ఎలా ఉండబోతుంది అని టీం ఒక ఐడియా ఇచ్చి ఆ టీజర్లో చూపించిన షార్ట్స్ కానీ, బన్నీ అపీరెన్స్ కానీ, ఆ టీజర్లో డిఎస్పి కంపోజ్ చేసిన బీజిఎం కానీ ఇండియా మొత్తం ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేలా చేసింది. ఇండియా మొత్తం పుష్పగాడి రూల్ కోసం వెయిట్ చేయడానికి ఈ టీజర్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇవన్నీ ఇండియా మొత్తం ఈ మూవీ కోసం వెయిట్ చేయడానికి రీజన్స్ అయితే, ఈ మూవీ 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేంత వర్తా అంటే ఎస్. పుష్పగాడు ఇండియా మొత్తం అలా పాకిపోయాడు. నార్త్లో విలేజెస్లో కూడా పుష్పగాడి బ్యానర్లు కటౌట్లు పెట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు పుష్పగాడికి ఎంత క్రేజ్ ఉందా అని. I'm waiting for the second part and I love Alot. మా హీరో 1000 కోట్లు కలెక్ట్ చేశాడు, మా హీరో 1200 కోట్లు కలెక్ట్ చేశాడు అని వేరే హీరో ఫ్యాన్స్ చెప్పుకుంటుంటే, ఇండియాలో మొట్టమొదటిసారి 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొట్టమొదటి హీరో మావాడు అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా చేశాడు బన్నీ. ఇది పుష్పగాడి రేంజ్ అని కాల్ ఎగరేసేలా చేశాడు. ఇప్పుడు ఈ మూవీకి జరిగిన 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ ఏరియా వైజ్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ థియేట్రికల్ బిజినెస్ చూద్దాం. ఈ మూవీకి జరిగిన టోటల్ థియేట్రికల్ బిజినెస్ 640 కోట్లు. ఏపీ అండ్ తెలంగాణ నుంచి 220 కోట్లు, నార్త్ నుంచి 200 కోట్లు, తమిళనాడు నుంచి 50 కోట్లు, కర్ణాటక నుంచి 30 కోట్లు, కేరళ నుంచి 20 కోట్లు, ఓవర్సీస్ నుంచి 120 కోట్లు బిజినెస్ చేసింది ఈ మూవీ థియేట్రికల్గా. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, టోటల్గా ఈ మూవీ నాన్ థియేట్రికల్గా 425 కోట్ల బిజినెస్ చేసింది. ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ 275 కోట్లు పెట్టి తీసుకుంది. ఇదే హయ్యెస్ట్ ఓటీటీ బిజినెస్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ రైట్స్ 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లు కలుపుకొని టోటల్గా 425 కోట్ల బిజినెస్ చేసింది ఇది. ఈ రేంజ్ హైప్ ఉన్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇంకొన్ని గంటల్లో బయటికి రాబోతుంది. ఈ ట్రైలర్ కోసం ఇండియా మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఈ ట్రైలర్తో యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ గల్లంత అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ కానీ కరెక్ట్గా ల్యాండ్ అయితే మన పుష్పగాడు ఇండియా మొత్తం రూల్ చేయడం పక్కా. చూద్దాం ఈ కొన్ని గంటల్లో రిలీజ్ అయ్యే ఈ ట్రైలర్ ఎన్ని సంచలనాలు చేస్తుందా అని. ఇక ఇండియన్ సినిమా హిస్టరీలో మొదటిసారి 1000 కోట్ల మార్కును క్రాస్ చేసిన సినిమా బాహుబలి, మన తెలుగు సినిమా. ఇండియన్ మూవీస్లో కమర్షియల్ సినిమాలకు ఆస్కార్ తీసుకొచ్చిన సినిమా RRR, మన తెలుగు సినిమా. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొదటిసారిగా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా పుష్ప, మన తెలుగు సినిమా అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇది ఇంతవరకు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.